వింత సంజీవ్ రెడ్డి గారు ఉన్నారు. నమస్తే అండి సంజీవ్ రెడ్డి గారు, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ఏ మార్గాన్ని అధికార పార్టీ వదలటం లేదు. ఏ చిన్న లూప్ హోల్ ఉన్నా దాన్ని పూర్తి స్థాయిలో వాడుకుంటోంది. ప్రలోభాలు అవ్వనివ్వండి, గిఫ్ట్లు అవ్వనివ్వండి, వాలంటీర్ల ద్వారా వాళ్ళని ప్రభావితం చేయనివ్వండి, యంత్రాంగం దుర్వినియోగం అవ్వండి, కోడున్నా కూడా ఏం చెప్తారు? గెలుపుకున్న అన్ని మార్గాల్ని వాడేస్తున్నారు. విజయచంద్ర గారు, మీకు ఏవిఎన్ వ్యూవర్స్ కి ప్యానల్ ఉన్న పెద్దలకి, ముఖ్యంగా పెద్ద అయిన మా పుల్లారావు గారికి గుడ్ మార్నింగ్ అండి. దీనికి నేపథ్యం చూడాలి. విజయచంద్ర గారు, ఎవరు ఎన్ని చెప్పినా అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది, వాలంటీర్స్ ఇంత బరిదిగించడానికి గల కారణం ఏంటి అనే దానికి నేపథ్యం వెనక్కి వెళ్తే మనం ఇళ్ల స్థలాల కింద కొన్ని వేల ఎకరాలు తీసుకుని రైతుల దగ్గర గవర్నమెంట్ ఎమ్మెల్యేలు ఒక్కొక్క ఎమ్మెల్యే 10 లక్షల నుండి 25 లక్షల వరకు ఒక్కొక్క ఎకరానికి క్రాసింగ్ పెట్టుకుని కోట్లాది రూపాయలు ఎమ్మెల్యేలందరూ కూడా సంపాదించారు. మరి వీళ్ళకేం ఒరిగింది? వాలంటీర్లు కానీ మీరు అనొచ్చు. వాళ్ళు సేకరించినటువంటి సెంటు పట్టాల్లో నుంచి ఒక్కొక్క వాలంటీరు మంచివాడైతే 10 ప్లాట్లు, కొంచెం పర్వాలేదంటే 20 ప్లాట్లు, బాగా ముదురైతే 50 ప్లాట్లు వాళ్ళ ఫ్యామిలీకి, వాళ్ళ అన్ననాయులకి, వాళ్ళ చుట్టాలకి ఒక్కొక్క వాలంటీర్ ఇప్పించుకున్నాడు. ఇప్పించుకున్న తర్వాత ఏం జరిగింది? ఆ ప్లాట్లన్నీ కూడా 2.5 లక్షలు, 5 లక్షలు, 6 లక్షలు, 7 లక్షల కాడికి అన్అఫీషియల్ గా అమ్మేశారు. దాదాపు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఇళ్ల స్థలాల్లో సగం ప్లాట్లు అమ్మేసిన మాట వాస్తవం. ఇట్ ఈస్ ఓపెన్ ఛాలెంజ్. మేము నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం, ఎంక్వైరీ చేయమనండి. కాబట్టి వాళ్ళు బరితెగించి వాళ్ళకి ఫైనాన్షియల్ గా 5,000 మీరు అంటున్నారు, 5,000 కాదండి, 50,000 లక్ష సంపాదించే వాలంటీర్ కూడా నెలకి ఉన్నారనే సంగతి నాకు బాగా తెలుసు. వాళ్ళందరూ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? స్వయంగా మీరే మా సైన్యం. విజయసాయి రెడ్డి ఏమో 90% మా వాళ్ళు అన్నారు. జగన్మోహన్ రెడ్డి అయితే ఎమ్మెల్యేలు, ఎంపీలు వాళ్ళు ఏం అవ్వదు, పార్టీ నాయకులతో పని లేదు, మీరే మా సైన్యం, వచ్చే ఎన్నికల్లో, కురుక్షేత్ర ఎన్నికల్లో గెలవాలి, మీరే నా సైన్యం అని చెప్పిన తర్వాత ఇంకా శుద్ధులు చెప్తున్నారు. మా తెలుగుదేశం తమ్ముడు శుద్ధులు చెప్తే ఎవరండి వినేది? పోయినసారి ఎలక్షన్ అప్పుడు చంద్రబాబు గారు ఎలక్షన్ ఎదుర్కొనే